చూసుకోవటానికి అందగాడు ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు. కానీ తన రూపాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు. కనీసం ఒక్క పర్యాయం కూడా యేసయ్య నన్ను ఎందుకు ఇలా పుట్టించావనలేదు. పర్వాలేదన్న దేవునికి స్తోత్రం. నేను ఇలాగుంటాం ఆయన చిత్తమేమో పర్వాలేదు, ఆయనకే మహిమ అని దేవుని మహిమపరిచి ఒక రోజు 2 రోజులు కాదు కొన్ని సంవత్సరాలుగా టెంట్ పరిచర్యలో ఏ టైంలో ఎప్పుడు కబురు పెట్టిన వెంటనే లైన్ లో ఉండి అంకితమై దేవుని పనిచేస్తాడు. కొన్ని సంవత్సరాలుగా మీ కొరకు మీరు కూర్చొని నీడలో ఆరాధించడానికి, నీ మీద నీడ వేయడానికి కష్టపడ్డ చేతులకి నీ రూపం ఇలాగుందా? ఈ బలహీనత నీకుందా? కాటాలో పెడితే 70-80 కేజీలు తక్కువ తోగో. ఒకళ్ళైతే ఈజీగా 100 కేజీలు దిగుతారు. తింటాం తక్కువ అయితే కదా, తిని కాటాలో సూపర్ బరువు దిగుతారు. కానీ దేవుని కొరకు ఏం చేశావంటే, రేపు ఈ చిన్నవాడికున్న బహుమానం నీకు లేదు తెలుసా? వీలైతే రేపు ఇతని కింద